అందరికీ నమస్తే. రైతుల బాధలు ఎన్నని చెప్పాలి. రేవంత్ రెడ్డి రైతుల సావులను కూడా ఇట్లా ఈకేలాగా తీసి పడేస్తున్నాడు. సస్తే సస్తారా మాకు తెలియదా అని మాట్లాడుతున్నాడు. రైతు భరోసా ఎక్కడ ఆగిపోయిందో మీకు తెలుసు. 2 ఎకరాల దగ్గర ఆగిపోయింది. ఏప్రిల్ నెలాఖరుకు రైతు భరోసా రావాలి. ఇప్పుడు ఏమొచ్చింది? మే నెలాఖరుకు వచ్చినాం. మళ్ళీ మనకు మృగశిల కార్తె రాబోతుంది. మళ్ళీ వానాకాలం రైతు భరోసా చేయాలి గవర్నమెంట్. అసలు ఏం జరుగుతుంది? ధాన్యం ఎందుకు కొంటలేరు? ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? ఒక మంత్రి ఏమో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమో కొనేసినాం ఎవరు చనిపోలేదంటాడు. ముఖ్యమంత్రి ఏమో చనిపోయిన రైతే ఏం చేయమంటావు అంటాడు బాధ్యత రహిత్యంగా. అసలు ఎంత ధాన్యం కొన్నారు, ఎంత ధాన్యం గ్రౌండ్లో ఉంది, ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. ఈ వార్త ప్రతి రైతుకు చేరే విధంగా షేర్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందు మీరు ఈయన మాటలు వినండి. నాకైతే రక్తం మరిగింది ఈ మాట విన్న తర్వాత. రైతు బిడ్డ అనేతో ఎవరికైనా మరుగుతుంది అనిపిస్తుంది నాకు. ఈయన రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు పొద్దుగాలు ఇస్తే, కానీ రైతు సాగు ఒక రైతు సాగు అంటే ఏంది అది? ఒకసారి వినండి. వడగండ్ల వాన పడితే నష్టం జరిగితే రైతుకు సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీని దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1000 కోట్లు కొలగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అనుకో. ఎవరు పల్లికలు ఇస్తారు పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో పుట్టాడు, దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇసుకుంటే ఫోటోలు దిగి చూసేరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము. రైతును మినిమం రెస్పెక్ట్ చేస్తలేడు. వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి రైతు మీద ఉన్న గౌరవం అది, వాని కుటుంబము, వాడు చస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, రైతు చచ్చింది తెలుసు అయితే ఏంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక ప్రభుత్వ పెద్ద అట్లా మాట్లాడొచ్చా? వాళ్ళకు కనీసం రైతు బీమా కూడా తీసేసింది గవర్నమెంట్. 5 లక్షల రూపాయలు వచ్చేది, కనీసం ఆ కుటుంబానికి ఆధారవన్న అయ్యేది. అసలు రైతు చనిపోయే సిచ్యువేషన్ రాకూడదు. కానీ చచ్చిపోతే తెలిస్తే ఈయనకు తెలియదేమో అనుకున్న ఇన్ని రోజులు. రైతులు చచ్చిపోతున్న సంగతి తెలియదేమో, వడగండ్ల వాన పడి కొట్టుకుపోతున్న సంగతి తెలియదేమో, ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు కదా ఫంక్షన్స్లో అనుకున్నాను నేను. కానీ ఆ విషయాలను తెలిసే మాట్లాడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కానీ అంత ఈజీగా ఒక సావుని ఎట్లా తీయగలుగుతున్నారు మీరు? ఇంత నెగ్లిజెన్స్గా మాట్లాడిన వాళ్ళు ఇక రైతు ప్రభుత్వం ఎట్లయితుంది? నేను ఫస్ట్ రైతు భరోసా కానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని. మార్చి 22 ఫస్ట్ రైతు భరోసా ఇచ్చారు. ఫస్ట్ రైతు భరోసా అంటే ప్రతి రైతుకు 1 ఎకరాకి ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 20 ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 20 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 20 నాడు కేసీఆర్ మీటింగ్ ఉండే, జీవన్ రెడ్డి జైనింగ్ ఉండే జగిత్యాల. ఆ రోజు ఇచ్చిండు. ఆ రోజు కేసీఆర్ ఒక మాట అన్నాడు, అంటే మీకు నా మీటింగ్ ఉంది కాబట్టి 2 ఎకరం ఇస్తున్నారు, నేను మళ్ళీ మీకు 3వ ఎకరం రావాలంటే నేను మళ్ళీ మీటింగ్ పెట్టాలేమో అన్నాడు. అది నిజమే అవుతున్నట్టుంది. ఎందుకంటే ఏప్రిల్ 20 నాడు ఇచ్చిన వాళ్ళు యాక్చువల్గా ఏప్రిల్ 15 నాడు ఇవ్వాల్సింది. అప్పుడు 2 ఎకరాలకు ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లోపు ఇస్తామన్నారు. మొత్తం 45 డేస్ టైం లైన్ వాళ్ళది. 45 డేస్ ఇక్కడ నుంచి మార్చి 22 నుంచి 45 డేస్ వేసుకుంటే కూడా అయిపోవాలి. మే ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అయిపోవాలి. మే ఎండింగ్కి వచ్చేస్తున్నాం. మే ఆల్రెడీ ఇంకొక వారం అయితే మే నెల అయిపోతుంది. మే నెల అయిపోవడమే కాదు, నెక్స్ట్ మంత్ జూన్ 6 నుంచి మృగశిల కార్తె రాబోతుంది. ఆల్రెడీ రైతులు పనులలో దిగుతారు. జూన్ 6 నుంచి మళ్ళీ పంటలు వేసుకోవాలి. వీళ్ళు ఇప్పటివరకు యాసంగి రైతు భరోసానే ఇవ్వలేదు. యాసంగి రైతు భరోసా జస్ట్ 2 ఎకరాలకి ఇచ్చారు, అందరికీ ఇచ్చి వదిలేసినారు. మరి గవర్నమెంట్ విధానమే అదనే చెప్పాలి. మేము 2 ఎకరాలకి ఇవ్వదలుచుకున్నాం, ఇప్పటి నుంచి 2 ఎకరాలకే ఇస్తాం, ఆ విషయమని చెప్పాలి. దాగుడు మూతలు అసలు ఏం చేస్తుందో గవర్నమెంట్ తెలుస్తలేదు. రైతుల విషయంలో వీళ్ళు ఏమీ చేస్తలేరని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఫుల్ఫిల్ చేసిర్రు, కానీ విజయవంతంగా ఫెయిల్ చేస్తున్నారు, విజయవంతంగా ఎగ్గొడుతున్నారు సింపుల్గా. ఇప్పుడు రైతు భరోసా గురించి రైతులు ఇప్పుడు యాసంగి రైతు భరోసా కోసం చూడాలనా, లేకపోతే వానాకాలం రైతు భరోసా కోసం చూడాలనా? అసలు రైతు భరోసా స్కీమ్ ఉందా, ఎత్తేసారో కూడా కరెక్ట్గా తెలియదు. ఎత్తేసే ముందర ఏదో కొసరి ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, వినండి. డోర్నకల్ ఎమ్మెల్యే ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా వేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే, చాలా విజయవంతంగా తెలంగాణలో 3 పంటలకు రైతు భరోసా 3 పంటలకు బోనస్ ఇస్తున్నారంట. ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న రైతులు కానీ రైతు బిడ్డలు కానీ కామెంట్ చేయండి కింద. తెలంగాణలో 3 పంటలకు రైతు భరోసా వస్తుందా? అసలు 2 పంటలకు వస్తుందా? 1 పంటకు వస్తుందా? తర్వాత బోనస్ 3 పంటలకు ఇస్తున్నారంట.
ఓ సీజన్లో ఇక్కడేగా పెడతారు, ఓ సీజన్లో అక్కడేగా పెడతారు. ఓ పోయిన యాసంగి సీజన్లో మామనాడు జిల్లాలోనే ఎగ్గొట్టారు, తర్వాత నల్గొండ జిల్లాలో ఎగ్గొట్టారు. నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ ఎక్కడ ఎగ్గొడతారో తెలియదు. కొంత ఇస్తారు, కొంత ఇయ్యరు, రకరకాల వ్యవహారాలని. అసలు పంట కొనలేదు, ఇంకా ఇచ్చుడు ఎక్కడ వస్తుంది? పంట కొనాలంటేనే తిప్పాలి కదా. 30% కొని 70% కళాల్లో ఉంది. 30% మాత్రమే కొన్నారు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది? 70% కొన్నాము, 30% మాత్రమే కళాల్లో ఉంది. అసలు వీళ్ళు ఎంత కొన్నారు, ఎంత కొనాల్సిన అవసరం ఉంది? ట్రాక్టర్లో లారీలో ఎందుకు వస్తలేవు? అసలు ఎందుకు గన్ని బ్యాగులు కూడా వాళ్ళు ఎందుకు కొనాల్సి వస్తుంది? రైతులు ఎందుకు కొనాల్సి వస్తుంది? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఒళ్ళు కొనండి అని. చూడండి ఒకసారి. మా గ్రామ పంచాయతీ కదా ఒక్క బ్యాగ్ కూడా వాళ్ళను ఇంకో ట్రాక్టర్ అడ్డం పెట్టిండ్రు, ట్రాక్టర్ మీద ఎక్కించారు, ఎక్కిస్తే మళ్ళీ మిల్లు కాడ దింపేయలేదు. ఇంకా అంతే అది. ఇది ఇక్కడనే అది అక్కడనే, వర్షం వస్తే తడిచిపోవాలి. ఏడది వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో రైతులు రోడ్డు మీద బైఠాయించి నిరసన. నెల రోజులుగా ధాన్యం తరలించడం లేదని మొలకెత్తున్నాయని ఆవేదన. ఇంకా ఇంతకు మించిన ఫెయిల్యూర్ ఏం కావాలి? మంత్రి శ్రీధర్ బాబు సొంత ఊర్లో, మంతని కాన్స్టిట్యున్సీలో సొంత ఊర్లో ధర్నా రైతులు. వీళ్ళు 70% కొంటే మరి వాళ్ళందరూ ఎందుకు రోడ్లు మీకు ఎక్కుతారు? ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా. ఓ రైతు అయితే ఏదో టీవీ ఛానల్తో మాట్లాడుకుంటా చెప్పుతో కొట్టుకుంటున్నాను ఆయన, ఈ గవర్నమెంట్కి నేను ఓటేసిన అని. ఇదిగోండి. మనకు రాజకీయంతో అవసరం లేదు. కలెక్టర్ రావాలా, మా రైతుల దానం కొనుగోలు చేయాలని నేను ఇక్కడ రైతులను తీసుకపోతా. చెప్పు బట్టి రైతు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాడు. కరెక్టర్ రావాలి, ధాన్యం కొనాలి. ఎవరు తప్పు ఉంది ఇక్కడ? పొద్దుగాలేసి వీళ్ళని కాపాడాలి, వాళ్ళని కాపాడాలి, కేసులు కాకుండా చూసుకోవాలి. రేపులు చేసినా సరే మా దోస్తుల పిల్లలు ఎవరి మీద కేసులు కావద్దు. రాత్రి అయితే ఎక్కడో తిరగాలి, పొద్దుగాలైతే ఎక్కడో పోవాలి. ఇదే ఏ ఫంక్షన్కి పోవాలి, ఎవరు శారీ ఫంక్షన్ ఉంది, ఎవరు పిలిచిర్రు ఫంక్షన్లకు, ఎవరు పిల్లల పెళ్ళికి పోవాలి, ఎవరు రిసెప్షన్లకు పోవాలి. ఇదే సరిపోయింది రేవంత్ రెడ్డికి. కానీ రైతుల గురించి ఎవరు పట్టించుకోవాలి? అగ్రికల్చర్ మినిస్టరు పత్తా లేడు. ఆయన 40 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి ఆయన వదిలేసేయండి. ఆయనకు ఆ మంత్రి పదవి తీసేయండి, ఎవరికైనా వేరే వాళ్ళకి ఇవ్వండి. ఆయన అసలే పట్టించుకుంటలేడు. సివిల్ సప్లైస్ మినిస్టరు ఆయన ఎదురుతుండో ఆయనకే అర్థమైతే లేదు, ఆయన బిజీగా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి బిజీయే కదా. రోజుకు 18 గంటలు కష్టపడతాడు. ఆ 18 గంటల్లో కనీసం ఒక 2 గంటలు టైం ఇచ్చి కనీసం రైతుల ఇష్యూ మీద, అసలు రైతు భరోసా ఎవరికి ఇచ్చినాం, ఎవరికి ఇవ్వలేదు, అసలు పంటలు ఎంత కొన్నాం, ఎంత కొనలేదు, ఎందుకు ఈ పంచాయతీలు అవుతున్నాయి, ఎందుకు రైతులు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారు, ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు పోలీసులై, ఎందుకు కలెక్టర్ల కాళ్ళు మొక్కుతున్నారు, ఆర్డీఓల కాళ్ళు మొక్కుతున్నారు, అసలు ఏమవుతుంది తెలంగాణలో? ఒక్కడన్నా రివ్యూ చేసిన పాపన పోయిండా? రివ్యూ లేదు, ఏం లేదు. మంచిగా ఏసీ రూమ్లో కూర్చున్నారు, ఎర్రటెండలో రైతులు ఉన్నారు. రైతులు చచ్చిపోతే కూడా అంత అవహేళనగా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఆదుకోలేదా? రైతులు చచ్చిపోతే అసలు చచ్చిపోయే పరిస్థితే రావద్దు. దీనికి ఎవరు ఫెయిల్యూర్? మీ ఫెయిల్యూరు. రైతు చచ్చిపోతున్నా తెలిసి కూడా, విన్నారు కదా, తెలుసు అని చెప్తున్నాడు కదా, మాకు తెలుసు అంటున్నాడు కదా, తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నారంటే ఏమనాలి? చేతిలో అధికారం ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, రైతు చచ్చిపోతున్నాడు అని తెలిసి కూడా మీరు ఆపలేకపోతున్నారంటే ఏమనుకోవాలి? అది మీ అటర్ ఫ్లాప్ అని అర్థం చేసుకోవాలి, మీరు ఫెయిల్ అని అర్థం చేసుకోవాలి. మీరు కొన్ని పనులు ఉంటాయి, మీరు దానిలో ఫెయిల్ అయితే తర్వాత పాస్ కావచ్చు, కానీ ఇట్లాంటివి ఇప్పుడు కొనాలి. మళ్ళీ వానలు పడితే మళ్ళీ పాడైపోతాయి. టైంకి కొనాల్సిందే, టైంకి ఇవ్వాల్సిందే. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి, బోనస్ ఎగబెట్టాలి. బోనస్ ఇవ్వలేము, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే ఇక ఎంతో కొంత అమ్ముకుంటారు. వాళ్ళేమో 1600కు 1500కు కొంటున్నారు. మొత్తం రైతులందరూ మళ్ళీ పంట వేయాలంటే 3 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకోవాలి బయట. 3 రూపీస్ ఇంట్రెస్ట్ నడుస్తుంది తెలంగాణలో. 2.5 3 రూపాయలు. లాస్ట్కి మళ్ళీ సీటర్ దగ్గర పోవాలి, అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది తెలంగాణలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.